బిడ్డ పుట్టగానే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే లోపలనే ఆటో అకౌస్టిక్ ఎమిషన్ అనే స్క్రీనింగ్ టెస్ట్ ఆడియాలజిస్ట్ చేయడం ద్వారా మనకి హియరింగ్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. అంటే సపోజ్ ఇఫ్ ద హియరింగ్ లాస్ ఈజ్ లెస్ దాన్ 30 డెసిబెల్స్ దే విల్ పాస్ ద టెస్ట్. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 30 డెసిబెల్స్ దే విల్ ఫెయిల్ ద ఆటో అకౌస్టిక్ ఎమిషన్ అనే స్క్రీనింగ్ టెస్ట్. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సో ఇది పేరెంట్స్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ప్రతి హాస్పిటల్లో కూడా ఈ ఆటో అకౌస్టిక్ ఎమిషన్ టెస్ట్ చేయకుండా చైల్డ్ షుడ్ నాట్ బి డిశ్చార్జ్డ్ ఆఫ్టర్ ద బర్త్. తల్లిదండ్రులు బిడ్డ పుట్టిన తర్వాత మొదటి నెలల్లోనే సపోజ్ ఏదైనా శబ్దం అయ్యేది, పెద్ద శబ్దమైంది, సో ఉలిక్కిపడి తిరగకపోవడం గమనించి ఇలాంటి ఇది సూచన అన్నమాట వినికిడి ప్రాబ్లం. అదే ఎంత పెద్ద వెసల్ కింద పడిందే, వాళ్ళు తిరిగి చూడట్లేదే అని ఎలాంటి అనుమానం వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు డెఫినెట్గా దెర్ ఇస్ ఎ హియరింగ్ ప్రాబ్లం ఉన్నది అనేది అర్థం చేసుకొని వెంటనే వినికి టెస్ట్ చేయించడం, దగ్గరున్న ఈఎన్టీ సర్జన్ కన్సల్ట్ చేసి ఎంత తీవ్రంగా ఉందనే ప్రాబ్లం నిర్ధారించుకొని దానికి తగిన చికిత్స, అవసరమైతే హియరింగ్ ఎయిడ్స్ లేదంటే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ద్వారా వాళ్ళకి వినిపించేట్టు చేయడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం.